ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడ బామ్మ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి. సో ఈరోజు వీడియో చేద్దాము, మంచి వీడియో అనుకుంటున్నాను. సో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ కలెక్షన్స్ నా దగ్గర కొన్ని అయితే ఉన్నాయి. అవన్నీ మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో మీకైతే కొన్ని టిప్స్ కూడా అయితే ఇస్తాను ఈ జ్యువెలరీ గురించి, అండ్ మీకు కూడా ఈ జ్యువెలరీ కొంచెం చూపిస్తే ఐడియా కూడా ఉంటుంది కదా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు జున్ను కూడా అయితే నాతో కలిసి వీడియో చేస్తాడంట. అస్సలు కుదురుండట్లేదు. సరే ఓకే, స్టార్ట్ చేద్దాం వీడియో. ఇగోండి, ఫస్ట్ ఇవన్నీ ఇలా స్టోరేజ్, ఇలా బాక్సెస్ జ్యువెలరీలో నేను రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఇలా అయితే స్టోరేజ్ బాక్సెస్లో అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇవి ఇలా పెట్టుకోవటం వల్ల మనకి జ్యువెలరీ అనేది కలర్ పోకుండా, షైనింగ్ పోకుండా, స్టోన్స్ షైనింగ్ కూడా మనకు అలాగే అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇదిగోండి జ్యువెలరీ నా దగ్గర ఉన్న కలెక్షన్. ఫస్ట్ మీకు ఒక కలెక్షన్ చూపిస్తాను. ఈ కలెక్షన్ అయితే చూడండి, ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఈ జ్యువెలరీ చాలా ఇష్టం. సో చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా 5 స్టెప్స్ వచ్చి వస్తుందన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్లో అలా తీసుకున్నాను అనమాట, మ్యారేజ్ ఉంటే. చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, శారీ మీదకి ఫుల్ మొత్తం ఓవరాల్ కవర్ అయిపోతుంది. అంత బాగుంటుంది అనమాట. నా ఫేవరెట్ జ్యువెలరీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ జ్యువెలరీ. సో దీనికైతే ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయి, అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి. అండ్ దీనికి మాంగ్ టీకా కూడా ఇచ్చారంటే పాపిడి బిళ్ళ కూడా ఇచ్చారు. సో ఇదైతే ఇలా ఉంటుంది. మనం ఏంటంటే జ్యువెలరీ అనేది ఇలా కాటన్ కింద కాటన్ వేసి ఈ జ్యువెలరీ ఏదైనా సరే, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇలా అయితే పెట్టుకుంటే మనకి కలర్ అనేది తొందరగా చేంజ్ అయితే అవ్వదు. సో ఇదొక టిప్ అనమాట. కాటన్ వేసి ఇలా పెట్టుకుంటే మనకి కలర్ అయితే చేంజ్ అవ్వదు, స్టోన్ షైనింగ్ కూడా అలాగే ఉంటుంది. నేను తీసుకొని అయితే ఎగ్జాక్ట్గా 10 months అలా అవుతుంది. సో ఎలా కొన్నానో అలాగే ఉందన్నమాట, అంత బాగుంటుంది. ఇలా ప్లాస్టిక్ ఇలా వీటిలో స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇంకో టిప్ అనమాట. సో మీకు కూడా మంచి మంచి జ్యువెలరీ, ఎందుకంటే అవి కాస్ట్లీగా, బాగా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఆ జ్యువెలరీ మనం ఇలా స్టోరేజ్ చేసుకోవడం తప్పేముంది. ఇవి ఈ డబ్బాలు ఇవన్నీ వచ్చి మనకి బాక్సెస్ వచ్చి ఒక 150-200లో దొరుకుతాయి బాక్సెస్. మనం వేలల్లో అంత జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు ఈ బాక్స్లో మనం స్టోరేజ్ చేసుకుంటే పర్వాలేదు కదా, రీజనబుల్. సో ఇంకో జ్యువెలరీ చూపిస్తాను మీకు. అదిగో జున్ను కూడా చూపిస్తున్నాడంట జ్యువెలరీ, చూడండి. నువ్వు కూడా చూపిస్తావా? నీకేమున్నాయి? ఇది తప్ప ఏం లేవు, గోల్డే ఉంటుంది చైన్, అంతే కదా. ఇంకొక టిప్ ఏంటంటే ఇలా కవర్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా బాక్సెస్ లేని వాళ్ళు ఇలా కవర్లో కూడా అయితే మనం ప్యాక్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కవర్స్లో కొన్ని ఇలా కవర్స్లో కూడా పెడతాను అనమాట, ఒకదానికొకటి తగలకుండా ఉంటాయని అలా పెడతాను. సో నెక్స్ట్ ఇది వచ్చి మొన్న రీసెంట్గా ఆర్డర్ చేశాను అనమాట. 1 month కూడా అవుతుందో లేదో ఎగ్జాక్ట్గా. ఇది లోటస్ వచ్చి చాలా బాగుంది. లోటస్ పెరల్స్ అసలు అయితే చాలా బాగుంది కదా, యూనిక్గా ఉందని చెప్పి తీసుకున్నాను. మొత్తం ఇదంతా పింక్ స్టోన్స్ అనమాట, రూబీ స్టోన్స్ లాగా వచ్చింది. అండ్ ఇంకోటి గ్రీన్ కూడా వచ్చింది, బట్ ఇది నేను పింక్ కావాలని పింక్ తీసుకున్నాను అనమాట. సో ఇది హారము అండ్ నెక్లెస్ కూడా వచ్చింది దీనికి. అండ్ నెక్లెస్ కూడా ఇలా అయితే వచ్చింది, అంటే దానికి అది హారము. సో ఇది వచ్చి నెక్లెస్, ఇది వచ్చి నెక్లెస్, ఇది వచ్చి హారము. ఇలా సెట్ అనమాట. ఇది మొత్తం ఇలా సెట్ వచ్చింది. నెక్స్ట్ ఇవి వచ్చి ఇయర్ రింగ్స్. దీనికే సేమ్ మ్యాచింగ్ లోటస్ టైప్లో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ కూడా అయితే వచ్చినాయి, సేమ్ లోటస్, సేమ్ మోడల్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది సెట్.
ఇవన్నీ కూడా కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి బుక్ చేస్తాను, కొన్ని అయితే వాట్సాప్ మనకి ఉంటాయి కదా జ్యువెలరీ గ్రూప్స్, వాటిలో నుంచి కూడా అయితే కొన్ని బుక్ చేస్తాను. కొన్ని అయితే బెంటెక్ షాప్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా పర్చేస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఈ సెట్. కాటన్ పెట్టినప్పుడు ఏం చేస్తానంటే ఇలా కవర్స్లో అయితే పెడతాను. ఇదిగోండి మళ్ళీ కాటన్ తెచ్చి పెట్టాలి. సీజెడ్ మ్యాంగో హారం అనమాట. సో చాలా బాగుంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ జ్యువెలరీ. సో చాలా బాగుంటుంది. ఇది కూడా కొని మ్యాక్సిమం అంతే వన్ ఇయర్ అలా అవుతుంది. చూడండి స్టోన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. చూసారా స్టోన్ మొత్తం కలర్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది ఇది మ్యాంగో హారం. సారీ ఇలా వేసి చూపిస్తా. ఈ డ్రెస్ మీద కనిపించకపోవచ్చు పెద్దగా, బట్ చాలా బాగుంటుంది. ఇది సూపర్గా ఉంటుంది. అండ్ పింక్ అండ్ వైట్ స్టోన్ సీజెడ్ రూబీతో. సో ఓకే, నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ వచ్చి బుట్టలు ఇచ్చారు పేరు. ఈ బుట్టలు వచ్చినాయి మ్యాచింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొక బుట్టలు చూపిస్తా. అంటే జస్ట్ నేను ఇంకా వేరే ఇంకో బుట్ట దానికి పేరు కానీ ఇంకో బుట్టలు కూడా నాకు అక్కడే నచ్చి జస్ట్ ఇంకోటి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి. ఇవి వచ్చి నేను ఇక్కడ విజయవాడలోనే తీసుకున్నాను అనమాట. షాప్లో జ్యువెలరీ షాప్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లో తీసుకున్నా. అది కూడా మీకు ఈసారి వీడియో చేసి చూపిస్తా. చాలా రీజనబుల్గా అయితే వస్తాయి. ఆయన పేరు శ్రీనివాస్ గారు అనమాట. చాలా బాగా రీజనబుల్గా అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఈసారి ఎప్పుడైనా వెళ్తే మీకు కూడా అక్కడ వీడియో చేసి చూపిస్తాను. మీరు కూడా వెళ్తే కంపల్సరీ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఇవి మాటీలు. నెక్స్ట్ దాని మ్యాచింగ్గా ఉంటాయని చెప్పి మాటీలు ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా ఇలా పెరల్స్ వచ్చి రూబీస్ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బ్యాంగిల్స్. ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ కూడా ఇలా మ్యాచింగ్ దేనికైనా వేసుకోవచ్చు కదా. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే రెడ్, గ్రీన్, వైట్ 3 ఉన్నాయి కాబట్టి దేని మీదకైనా వేసుకోవచ్చు. ఏ కలర్ డ్రెస్ మీదకైనా దేని మీదకైనా వేసుకోవచ్చు. సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి. ఆ షాప్లోనే తీసుకున్నాను నేను ఇవి కూడా. నెక్స్ట్ ఈ చోకర్ అండి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. పికాక్ వచ్చి ఇది కూడా అలాగే లాస్ట్ ఇయర్ తీసుకున్నా. చాలా బాగుంది కదా, ఎలా ఉందో అలాగే ఉంది కదా. సూపర్ అయితే ఉంటుంది ఈ చోకర్. నాకు చాలా ఇష్టం ఇది కూడా. ఇదిగోండి దీని ఇయర్ రింగ్స్ కూడా వచ్చి ఇలా పికాక్ సేమ్ ఇదే పికాక్ ఇయర్ రింగ్స్ కూడా అయితే వచ్చినాయి సేమ్. ఇదిగోండి ఇలాగా మధ్యలో చోకర్లో ఉన్నట్టు ఇయర్ రింగ్స్ కూడా అయితే వస్తాయి సేమ్. పికాక్ అయితే గ్రీన్ కలర్లో పింక్ స్టోన్ సీజెడ్లో చాలా చాలా బాగుంది. చోకర్ అయితే చూడండి ఇలా చూపించను. ఓకే, నేను ఇప్పుడు ఈ మధ్య కొన్నయే కాదు, ఇంకా చాలా ఇయర్స్ కిందట కూడా కొన్నవి ఉన్నాయి. చూడండి ఇదైతే మ్యాక్సిమం ఒక 3-4 ఇయర్స్ అవుతుంది చోకర్. ఇది పెరల్ చోకర్ అనమాట. సో ఇది పెరల్ చోకర్ చాలా బాగుంటుంది. ఇది కూడా చక్కగా సింపుల్గా ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే పెట్టుకోవచ్చు. చాలాసార్లు కూడా పెట్టుకున్నాను. స్టోన్ కూడా ఇది వచ్చి ఈ స్టోన్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. జీజే పాలిష్ స్టోన్ అనమాట ఇది. సో జీజే పాలిష్ స్టోన్ ఇది చాలా బాగుంటుంది. స్టోన్ కూడా చూసారా ఎలా ఉందో అలాగే ఉంది. అసలు కొత్త ఇప్పుడు కొన్నట్టుగానే ఉంది కదా. ఈ ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా పేరు వచ్చింది. అండ్ నెక్స్ట్ జీజే పాలిష్ మాటీలు కూడా తీసుకున్నాను సేమ్. ఎందుకంటే జీజే పాలిష్ సెట్స్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ గోల్డ్వి అలాంటివి పెట్టుకుంటే బాగోదు. సో అందుకే దాని మ్యాచింగ్గా జీజే పాలిష్ కూడా మాటీలు తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి ఇవే సేమ్ పేరు ఇది.
ఇందాక మీకు 5 స్టెప్స్ది అలా చూపించా కదా, అవన్నీ జీజే పాలిష్ అవి. సో వాటికి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి ఇవైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఇది వచ్చి మ్యాట్ ఫినిష్. మ్యాట్ ఫినిష్ కూడా మీకు తెలిసే ఉంటుంది. సో ఇదిగోండి, ఇది మ్యాట్ ఫినిష్ రామ్ పరివార్. ఇది రామ్ పరివార్ సెట్ అనమాట. జస్ట్ నెక్లెస్ ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఫెస్టివల్స్కి అలాగైతే చాలా బాగుంటుంది. ఇదిగోండి రామ్ పరివార్ సెట్ అనమాట. ఇది సూపర్గా ఉంటుంది. మ్యాట్ ఫినిషే కానీ అంత మ్యాట్ ఫుల్ మ్యాటీ కాదు, నార్మల్ మ్యాట్ ఫినిష్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా ఇయర్ రింగ్స్ సింపుల్గా ఇలా అయితే ఇచ్చారు. సో ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది పెరల్. ఇది లక్ష్మీదేవిది. లక్ష్మీదేవి కాసుల టైప్లో పూసల దండ అండ్ రూబీస్ అలా కూడా వచ్చినాయి. చాలా బాగుంది సెట్. ఇది కూడా చాలా బాగుంటుంది సెట్ ఇట్లా వేసుకుంటే. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అంటే ఇలా పేరప్ చేశాను. జస్ట్ అక్కడ ఇయర్ రింగ్స్ ప్రతిదానికి కూడా, ప్రతి సెట్కి కూడా ఇయర్ రింగ్స్ అండ్ కంపల్సరీ సెట్కి. ఎందుకంటే అది ఒక్కటే వేసుకుంటే బాగోదు కదా ఇయర్ రింగ్స్ లేకపోతే. సో ఇదిగోండి, ఇది కూడా ఇలా బాక్స్లో సెట్ చేసి అయితే పెట్టేశాను, కాటన్ అవన్నీ వేసి. సో నెక్స్ట్ ఈ జ్యువెలరీ చూపిస్తా. ఇది వచ్చి జీజే పాలిష్. ఇది కూడా ఇంకొక జీజే పాలిష్ ఉండాలి, అది ఎక్కడ పెట్టానో గుర్తులేదు. సో ఇదిగోండి, ఇవి బ్యాంగిల్స్. జీజే పాలిష్ మొత్తం సెట్. ఎట్లా అంటే హారము, నక్లీసు, ఇయర్ రింగ్స్, మాటీలు, బ్యాంగిల్స్, మాంగ్టికాతో సహా మొత్తం జీజే పాలిష్ ఉంటాయి నా దగ్గర. అంటే దాని సెట్ అది అలా వేసుకోవాలి. సో ఇది బ్యాంగిల్స్ అనమాట సెట్. నెక్స్ట్ ఇది ఒకటి హారం, ఇంకో హారం అనమాట. ఇది ఇంకో మోడల్. ఫస్ట్ వన్ చూపించిన 5 స్టెప్స్ ఇది కూడా జీజే పాలిషే. ఇది కూడా జీజే పాలిషే. ఇవన్నీ జీజే పాలిషే కానీ, మ్యాట్ ఫినిషే కానీ, నార్మల్ సీజెడ్డే కానీ ఎవ్రీథింగ్ కూడా మనం ఇలా కాటన్ వేసి బాక్స్లో స్టోరేజ్ చేసుకున్నట్లయితే ఇవి షైనింగ్, స్టోన్ షైనింగే కానీ, కలరే కానీ ఎక్కువ కాలం ఉంటాయి. మనకు అంత తొందరగా కలర్ కూడా అయితే పోదు. అండ్ స్టోన్ షైనింగ్ కూడా అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంత మంచి మనం పద్దాకా అయితే తీసుకోలేము కదా కాస్ట్ పెట్టి. అందుకని చెప్పి మనం స్టోరేజే మంచిగా చేసుకుంటే బాగుంటుంది. సో ఇదిగోండి, వీటికైతే బుట్టలు ఇలాగా, ఇది ఒక పేరు బుట్టలు. అండ్ ఇంకొక సెట్ ఇది దాని మ్యాచింగ్. అండ్ దీనికి కూడా మాంగ్టికా ఇచ్చారు. సో ఇదిగోండి మాంగ్టికా ఇలా. అండ్ ఇదంతా ఒక సెట్ అనమాట. ఇది నేను ఇలా బాక్స్లో పెట్టేసాను. ఇదిగోండి ఇలా ఇంకో డబ్బా. ఇలాగ మనకి స్పూన్స్ అలా ఫోక్స్ ఇలా వచ్చిన డబ్బాల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో టిప్ అనమాట. ఇది ఇంకో టిప్ అనమాట. సో నాకు ఇంట్లో ఉంది ఇలాగ డబ్బా. ఇది వెల్వెట్ క్లాత్లో కూడా మనం పెట్టయితే స్టోరేజ్ చేసుకోవచ్చు. జ్యువెలరీ డబ్బాలు వస్తాయి కదా వెల్వెట్, అలాంటి వాటిలో కూడా మనం స్టోరేజ్ పెట్టుకుంటే స్టోన్స్ అలాగే ఉంటాయి. ఇదైతే నేను మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ బ్యాక్ కొని ఉంటాను. ఈ చోకర్ అయితే 5 ఇయర్స్ బ్యాక్ కొని ఉంటానండి. సో చూడండి అసలు స్టోన్ ఎలా ఉందో అలాగే ఉంది, కొత్త స్టోన్ ఉన్నట్టు. అంత బాగుంది కదా జ్యువెలరీ. సో ఇది కూడా పికాక్స్ వచ్చిందనమాట. ఈ జ్యువెలరీ కూడా ఇలా 2 పికాక్స్ వచ్చి రూబీస్తో ఉంది. సీజెడ్ అండ్ పెరల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ పెరల్స్ కూడా అలాగే ఉంది, షైనింగ్ చాలా బాగుంది. పెరల్స్ కూడా ఏంటంటే ఇవి కూడా మనం షైనింగ్ పోతే బయట రోల్డ్ గోల్డ్ షాపుల్లో మళ్ళీ వేయమంటే పెరల్స్. సో నాకైతే అంతగా ఇప్పుడేమీ అంత నీడ్ అయితే రాలేదు. సో నాకైతే ఎప్పుడు ఎలా కొన్నానో అలాగే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇంకొక టిప్ చెప్తాను, ఒక్క నిమిషం. ఇంకొక టిప్ అయితే చెప్తాను మీకు. సో నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఇయర్ రింగ్స్ కూడా అయితే చూడండి. దాని సెట్ ఇవి ఇయర్ రింగ్స్ దాని సెట్ ఇవి. ఓకే,
నెక్స్ట్ వచ్చి ఇది ఒక బ్యాంగిల్, జస్ట్ నక్షీ మోడల్లో ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్. ఇది ఇంకో బ్యాంగిల్ అనమాట. సో ఇదేంటంటే 1 గ్రామ్ గోల్డ్, ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ అనమాట. సో కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. ఇవి ఎట్లా అంటే 2 బ్యాంగిల్స్ ఉంటాయి కదా పేరు, మా సిస్టర్ ఒకటి నేను ఒకటి తీసుకొని ఇలా వాచ్ పెట్టేసుకోవచ్చు అని చెప్పి అలా సింగిల్ బ్యాంగిల్ అయితే తీసుకున్నా. సింగిల్ బ్యాంగిల్ ఉన్నాయి అంట అనుకుంటారు కదా, సో అందుకే చెప్తున్నా అనమాట, ఏం లేదు. జస్ట్ ఇది ఇంకోటి ఏంటంటే వడ్డానం అండి. సో ఇది చైన్ టైప్ వడ్డానం, చాలా బాగుంటుంది, సూపర్ అయితే ఉంటుంది. ఇది కొని కూడా 5 years అవుతుంది. సో ఎలా ఉందో అలాగే ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఎంత బాగుందో, స్టోన్స్ అండ్ పెరల్స్ చాలా బాగుంది. అండ్ ఇంకొక చిన్న టిప్ అయితే ఇస్తాను చూడండి. ఇది నాకు ఇన్ని ఇయర్స్ అయినా కూడా కలర్ అయితే పోలేదు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, కలర్ పోయిందో లేదో తెలియట, కానీ నేను బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తున్నాను. సో ఇదేంటంటే కలర్ ఎందుకు పోలేదు మనకి, టిప్ ఏంటంటే మీకు ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తాను. ఇది మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్, అది ఒక్క నిమిషం నా దగ్గర ఉండాలి, చూపిస్తా, పౌచ్ చేసి. ఇది నెయిల్ గ్లిటర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, ట్రాన్స్పరెంట్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. ఈ నెయిల్ పాలిష్ వాటర్ లాగా ఉంటుంది ఇది. సో ఇదిగోండి ఈ నెయిల్ పాలిష్ అనమాట, ఇది ట్రాన్స్పరెంట్లో ఉంటుంది నెయిల్ పాలిష్. ఇది ఇలా తీసుకొని మనం ఇది ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా, ఏ జ్యువెలరీ అయినా సరే బ్యాక్ సైడ్ తిప్పి ఇలాగ ఈ నెయిల్ పాలిష్ అనేది ఇలా నెయిల్ పాలిష్ వేసుకోవాలన్నమాట. నెయిల్ పాలిష్ వేసుకుంటే మన కలర్ అయితే చాలా రోజుల వరకు అయితే కలర్ అయితే చేంజ్ అవ్వదు. బట్ ఏంటంటే నెయిల్ పాలిష్ వేసినా పోయింది ఇలాగా చెప్పారని అనుకుంటారు. బట్ ఏంటంటే నెయిల్ పాలిష్ అనేది కూడా మన నెయిల్స్ లాగే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక 1 monthకి ఒకసారన్నా తీసి జ్యువెలరీ మీద ఇలా కొంచెం అప్లై చేసుకోండి నెయిల్ పాలిష్ని. సో కలర్ అయితే తొందరగా చేంజ్ అవ్వదు, ఎందుకంటే మనకి బాగా స్వెట్ పట్టుతుంది. అలా స్వెట్ పట్టినప్పుడు కొంచెం బాగా వాటర్కి కలర్ అయితే పోతూ ఉంటుంది. సో నేనైతే ఇలాగా బాగా యూజ్ చేస్తాను బట్ నాకైతే కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. సో చూడండి మీరు, ఇదే కాదు చోకర్స్ కూడా అలాగే వేస్తాను. చోకర్స్ కూడా చూడండి స్వెట్ వచ్చి మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో మనకి జ్యువెలరీ మనం కొనుక్కున్న వెంటనే వేసేసుకోండి. తర్వాత మనం జ్యువెలరీ అనేది ఇలా ఒక 5 minutes అయితే ఆరిపోతుంది, వెంటనే తర్వాత జ్యువెలరీ వేసేసుకోవచ్చు. కానీ ఇలా నెయిల్ పాలిష్ అనేది 1 monthకో 2 monthస్కో అలా ఒకసారి వేసుకుంటే చాలు, పద్దాక ఏమీ అవసరం లేదు. సో ఇలా కలర్ అయితే మనకు తొందరగా చేంజ్ అవ్వదు, అదొక మంచి సీక్రెట్ టిప్ అనమాట, చెప్పలేదు ఇప్పటి వరకు. సో దిస్ ఈజ్ మై సీక్రెట్ టిప్ అనమాట. ఈ నెయిల్ పాలిష్ అయితే మీరు డెఫినెట్గా తెచ్చుకొని ఈ జ్యువెలరీ బ్యాక్ సైడ్ ఒక్కసారి వేసేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు అయితే కలర్ అయితే అలాగే ఉంటుంది. స్వెట్ పట్టినా కూడా కొంచెం మందికి స్వెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో అండ్ నెక్స్ట్ ఈ వడ్డానాలు చూపిస్తాను. ఇంకొక జీజే పాలిష్ సెట్ ఉండాలి, అది ఎక్కడో పెట్టాను, డబుల్ స్టెప్ అనమాట. అది ఆల్రెడీ నాది ఒకటి బ్లూ శారీ కట్టుకున్నప్పుడు డబుల్ స్టెప్ వేసుకున్నాను. ఈసారి చూడండి, ఏదన్నా షార్ట్లో ఉంటాయి మ్యాక్సిమం అది. సో ఇదిగోండి, ఇదేమో ప్లెయిన్ సిల్వర్ బెల్ట్ అనమాట. ఇదేంటంటే ఏదన్నా సిల్వర్ శారీస్ కట్టుకున్నప్పుడు మ్యాచింగ్గా ఉంటుందని. ఇలా గోల్డ్ ఇదిగోండి, ఇది ఒకటి గోల్డ్, ఇది కూడా అంతే, సీజెడ్ విత్ ఇలా రూబీ పెరల్స్తో అయితే వచ్చింది, చాలా బాగుంటుంది. ఇది న్యూ మోడల్, అంటే మొత్తం రాకుండా ఇలాగా కొంచెం డిజైన్ వచ్చి ఇలా మధ్యలో లాకెట్ లాగా వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కదా, అందరికీ తెలిసిందే న్యూ ట్రెండింగ్ మోడల్. సో ఇదిగోండి, ఇది కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడల్ట్ బెల్ట్స్ ఇవన్నీ కూడా నాకు పట్టే సైజే ఇవన్నీ. సో ఇదేమో సిల్వర్ బెల్ట్. ఇది జస్ట్ నేను ప్లెయినే తీసుకున్నాను, ఏదన్నా సిల్వర్ బార్డర్ ఉన్న శారీస్ అలాంటివి కట్టినప్పుడు బాగా యూజ్ అవుతుందని ఇది తీసుకున్నాను. ఎందుకంటే సిల్వర్ బార్డర్ ఉన్న శారీస్కి కూడా గోల్డ్ వేస్తే బాగోదు కదా, అందుకని సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి గోల్డ్, సిల్వర్ అండ్ ఇందాక చైన్ బెల్ట్, ఈ 3 అయితే నాకు నా వడ్డానాలు 3. సో ఇది కూడా అయితే ఇట్లా నేను ఇలా బాక్స్లోనే పెడతానండి. ఇవి కూడా బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఇవి కొన్ని బ్యాంగిల్స్, ఇవి కొన్ని స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా 1 గ్రామ్ గోల్డే. నెక్స్ట్ ఇదిగోండి, ఇవి ఒకటి బ్యాంగిల్స్ కూడా ఏంటంటే మనం
ఇలా కవర్స్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇలా డబ్బాలు రౌండ్గా ఉన్న డబ్బాల్లో కూడా మనం పెట్టుకోవచ్చు. స్టోన్ షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అలా పెట్టుకుంటే. బ్యాంగిల్స్ కూడా బ్యాక్ సైడ్ ఉన్నది అంతా కూడా మనం వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మాత్రం వేయొద్దండి, వేయమన్నాను కదా నెయిల్ పాలిష్ అని అనుకుంటారు. ఫ్రంట్ సైడ్ అయితే వేయకూడదు. ఓన్లీ బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్కి మాత్రమే వేయాలి నెయిల్ పాలిష్. సో నెక్స్ట్ వచ్చి ఇదిగోండి బ్యాంగిల్స్, ఇంకో బ్యాంగిల్స్ ఇవి లక్ష్మీదేవి బ్యాంగిల్స్, నక్షి మోడల్వి, రూబీస్. దీనికి కూడా అంతే, ఇట్లా బ్యాంగిల్ ఉంది కదా, బ్యాంగిల్ లోపల మనం ఇలా తీసుకొని ఈ లోపల అడుగును వేసుకోవాలి. ఒక్కసారి పని ఎందుకు అనుకొని ఒక్కసారి జస్ట్ ఒక చిన్న పని అనుకొని కూర్చొని వీటన్నిటికీ ఒకసారి వేసేసుకుంటే మనకేంటంటే కలర్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకంటే పద్దాక పోతుంటే మనం కలర్ వేయించలేము అండ్ మళ్ళీ ఇంకో కొత్తవి కొనలేము కదా, అందుకని చెప్తున్నాను అంతే. అందుకని అయితే ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ నెయిల్ పాలిష్ వేయటం వల్ల మనకి చాలా ఇయర్స్ అయితే వాడుకోవచ్చు వీటన్నిటిని మనం. అండ్ నెక్స్ట్ మీకు నా ఇయర్ రింగ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చి ఇయర్ రింగ్స్, వెల్వెట్ బాక్స్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నాకు మా బాబాయ్ గిఫ్ట్ చేశారు ఎప్పుడో, చాలా ఒక 8 years. ఈ కొన్ని ఇయర్ రింగ్స్ అనమాట నావి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి సీజెడ్ బుట్టలు, ఇవి కొంచెం పెద్ద బుట్టలు అనమాట. ఇవి సీజెడ్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి, అంటే ఇవి మామూలు మన డ్రెస్సెస్ మీద కూడా మామూలుగా సెట్స్ పెట్టుకోకుండా ఇలా నల్లపూసలు వేసుకొని ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాం కదా, సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇవి కూడా అన్నీ రోల్డ్ గోల్డ్ 1 gram గోల్డ్ జ్యువెలరీ. సో ఈ బాక్స్ వెల్వెట్ బాక్స్ అండి. సో ఇది నాకు మా బాబాయ్ ఇచ్చారు గిఫ్ట్గా, బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇది దాచుకున్నాను. లోపలివన్నీ కూడా ఊడిపోతుంటే మళ్ళీ ఫెవిక్విక్ వేసి మరీ అతికించుకొని ఇది గుర్తుగా అని చెప్పి అలా ఉంచుకున్నాను అనమాట. ఇది ఇయర్ రింగ్స్ బాక్స్ వెల్వెట్ది. మీకు కూడా ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అయితే దొరుకుతాయి. ఇలాగ స్టోరేజ్ చేసుకుంటే మనకు కూడా ఇయర్ రింగ్స్ కలర్ పోకుండా ఉంటాయి, ప్లస్ స్టోన్ అన్నీ బాగుంటాయి. సో అన్ని ఇయర్ రింగ్స్ అందులో అయితే సరిపోవు కదా, సో ఇంకో బాక్స్ తీసుకున్నాను. ఇది కూడా నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ బాక్స్ ఇలాగా స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇలా బాక్సెస్లా ఇంకా పెట్టుకోవచ్చు మనం, ఇట్లా ఇస్తారు. సో నేను ఇంకా కొన్ని పెట్టలేదు, నాకు సరిపోయాయని చెప్పి ఇలా పెట్టలేదు అనమాట. ఇంకొన్ని ఇలా కూడా అయితే స్టోర్ చేస్తాను చిన్ని బాక్సెస్లో. సో ఇగోండి సీలలు పోతాయని చెప్పి తీసి చూపిస్తా మీకు. సీలలు అప్పుడప్పుడు మనకి ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా. సో వాటికని చెప్పి ఎక్స్ట్రా కొన్ని సీలలు కూడా అయితే ఇలా బాక్స్లో పెట్టుకున్నాను. సో ఇలా చిన్ని వాటిలో కూడా అయితే పెట్టుకుంటాను అనమాట స్టోరేజ్గా. ఇవేమో కొన్ని జున్ను చైన్స్ అలా ఉన్నాయి, పిచ్చి చైన్స్. అంటే గోల్డ్ వేస్తే ఒక్కోసారి పడేస్తాడని చెప్పి జున్నుకి కూడా 1 gram గోల్డ్ చైన్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్సే, అంటే ఇవి మామూలు రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ 1 gram గోల్డ్ ఏం కాదు, నార్మల్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ డ్రెస్సెస్ మీద అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇవే పెట్టుకుంటాను. ఎక్కువ గోల్డ్ అయితే బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయను, అంటే ట్రిప్స్కి అలా ఊర్లు వెళ్తుంటాం కదా, అలాంటప్పుడు గోల్డ్ అయితే ఎక్కువ పెట్టుకెళ్ళను, సేఫ్టీ కాదేమో అని చెప్పి పిచ్చియే పెట్టుకుంటాను, అంటే రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటాను అనమాట. ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తాను. సో ఇదిగోండి ఇది ఇంకో మోడల్, ఇది సీజెడ్డే. ఒకటి తీసి చూపిస్తాను మీకు. ఇది కొంచెం బిగ్ హ్యాంగ్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చి రోజ్ గోల్డ్ పాలిష్ అన్నమాట. సో అందుకే మీకు అలా చూస్తే చాలా బాగుంటుంది ఇది కూడా. ఇదిగోండి అందుకే ఇవన్నీ ఏంటంటే కొంచెం సీజెడ్ అన్నీ కూడా నేను ఎంత బాక్స్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఇలా కవర్లో అయితే పెట్టి స్టోర్ చేస్తుంటాను. ఇలా కవర్లో పెట్టి ఇలా స్టోర్ చేస్తుంటాను అనమాట. ఇవి ఏంటంటే మెడిసిన్ బాక్స్ అనమాట అసలు యాక్చువల్గా. దీన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు కదా,
మనం ప్రతిదీ ఏది కూడా మనం లేడీస్ అయితే పారేయమన్నమాట, ప్రతిదాన్ని కూడా మంచిగా యూస్ చేస్తాము. సో ఇదిగోండి, నేను కూడా ఇది మెడిసిన్ బాక్స్, సో దీన్ని ఇయర్ రింగ్స్ బాక్స్గా కూడా యూస్ చేస్తాను అనమాట. ఇందులో ఇయర్ రింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న స్టడ్స్ టైప్ అలా ఉంటాయి కదా, అవి పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 99 బజార్లో దొరికింది. సో చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, 99 రూపీస్ ఎంతో ఉంటుందన్నమాట ఇది, అంతే. సో చాలా బాగుంటుంది. చిన్న చిన్న స్టడ్స్ ఎక్కడ పడిపోతుంటాయి, నాకు చాలా చిన్నవి ఉంటాయి, అలాంటివి కొంచెం ఇలా డబ్బాలో కూడా నేను పడేస్తూ ఉంటాను. సో అందుకని చెప్పి ఇలా బాక్స్ తీసుకొని ఇందులో అయితే స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇది ఒక బాక్స్, ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా 3 బాక్సెస్ అనమాట. ఇలా 3 బాక్సెస్లో అయితే ఇయర్ రింగ్స్ స్టోరేజ్ చేస్తుంటాను. మిగతా సెట్స్ ఇయర్ రింగ్స్ మాత్రం సెట్స్ దగ్గరే పెట్టేస్తాను అనమాట. బాక్సెస్ కూడా నేను మర్చిపోయాను. సో ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది ఒక పౌచ్ అనమాట, ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈ పౌచ్, ఇది కూడా మనం జ్యువెలరీ పెట్టుకోవచ్చు అనమాట. వీడు అటు ఇటు ఏ వీడియో చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు. ఇది తీయాలా, నువ్వు నడవటానికి అడ్డం. ఆయిల్ గో షబ్బా. సరే ఇదిగోండి, ఇది కూడా జ్యువెలరీ బాక్సే, మనం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకుంటాకని చెప్పి నేను అమెజాన్లో బుక్ చేసుకున్నా. ఇది కూడా ఇది ఎట్లా అంటే చక్కగా ఇట్లాగా మనం సెట్స్ చూసుకోవచ్చు అని ఫస్ట్లో ఇదే బుక్ చేశాను. తర్వాతే బాక్సెస్ అలాంటివి కూడా తీసుకున్నా. బాక్సెస్ 1-2 ఉన్నాయి కదా, ఇది కూడా బాగుంటుంది అని చెప్పి ఇది కూడా తీసుకున్నా. ఇది ఒక జ్యువెలరీ మ్యాట్ ఫినిష్ అనమాట. ఇలా జిప్ తీసుకొని దేనికి అది సపరేట్గా ఉంటాయి, చక్కగా ఇలా జిప్ తీసుకొని చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఒక సెట్. ఇది కూడానండి 5 years బ్యాక్ అలా తీసుకున్నా, చాలా బాగుంటుంది. లక్ష్మీ అమ్మవారిది మ్యాట్ ఫినిష్, సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీటికైతే జుమ్కీస్ ఇలా ఇచ్చారు. పాపుడు బిల్ల నేను సపరేట్గా తీసుకున్నానండి, లక్ష్మీదేవిది ఇదంతా ఒక సెట్ లాగా ఉంటుందని చెప్పి ఇది సపరేట్గా తీసుకున్నా, చాలా బాగుంటుంది. ఇది కూడా అయితే బాగా ఇష్టం ఇది. ఇలా మళ్ళీ మనం ఇలా జిప్ ఇలా క్లోజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక టిప్ అనుకోండి. ఈ బ్యాగ్ ఉంది కదా, ఇది కూడా తీసుకొని మనం చిన్న అంటే ఒక్క దాంట్లోనే మనం ఎక్కువ జ్యువెలరీ పెట్టుకోవాలంటే బాక్సెస్లో కుదరకపోతే ఇది కూడా ఒక టిప్ అండి. ఇందులో కూడా మనకు కలర్ అయితే చేంజ్ బాగుంటాయి. ఇలా ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ ఉంటుంది. అండ్ మనం జ్యువెలరీ కూడా ఇట్లాగైతే యూజ్ చేసుకోవచ్చు, రియల్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇది ఇంకో జ్యువెలరీ, ఇది యాంటిక్ ఫినిష్ అంటారు కదా, యాంటిక్ ఫినిష్ జ్యువెలరీ అనమాట. సో ఇలా జస్ట్ మ్యాంగోస్ హారము, నక్లీస్, ఇయర్ రింగ్స్ అన్నీ సెట్ ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ ఇది ఇంకోటి సిల్వర్ జ్యువెలరీ. ఇది ఒకటి తీసి చూపిస్తాను మీకు. ఏమన్నా సిల్వర్ సెట్స్ మీదకి మనం పెట్టుకోవాలంటే ఇలాగని చెప్పి తీసుకున్నాను. ఇది హారము, నక్లీస్, ఇయర్ రింగ్స్ సెట్ వస్తుంది. ఇది కూడా మొత్తము ఇదిగోండి ఇలా వస్తుంది, మొత్తం సెట్ వస్తుంది అనమాట. ఇది కూడా ఇలా మొత్తం సెట్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఏదైనా సిల్వర్ డ్రెస్సెస్ కానీ శారీస్కి కానీ సింపుల్గా వేసుకోవాలంటే ఈ సెట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకటే బ్యాగ్లో మనకి ఇలా పౌచెస్ అయితే వస్తాయి. అండ్ ఇదొకటి, ఇదేంటిదంటే శ్రీను షేర్వాణి మీద పూసల దండ. సో ఇది కూడా ఊరినే దాచుంచాను, ఎప్పుడన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పి. ఇవి కూడా ఇలాగా మనం కవర్స్లోనే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఒకటి ఊరికినే గోల్డ్ది ఉంది, బట్ ఏంటంటే రోల్డ్ గోల్డ్, ఎప్పుడన్నా వాడచ్చు కదా రోల్డ్ గోల్డ్ కూడా అని నల్లపూసలు ఇది ఒకటి తీసుకున్నాను. ఇది మొన్న రీసెంట్గానే తీసుకున్నానండి. ఓకే, ఇది తీసుకో.
నెక్స్ట్ ఇదిగోండి ఇలాగా వీటికి పౌచెసే కాదు, ఇందులో ఇలా సైడ్ ఇలా జిప్స్ కూడా అయితే ఉంటాయి. ఇందులో మనం ఈ జిప్స్లో కూడా ఇంకా చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. చూసారా పౌచ్ చాలా బాగుంది కదా. ఈ పౌచ్ కూడా నేను అమెజాన్లోనే బుక్ చేశాను, అమెజాన్ ఫ్లిప్కార్ట్, బట్ నేను లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు కూడా వెళ్ళైతే పర్చేస్ చేసుకోండి ఇవి. సో ఇది ఇంకోటి అండి, కాసుల పేరు అంటారు కదా, అది కాసుల పేరు చాలా బాగుంటుంది. ఇది కూడా సూపర్గా అయితే ఉంటుంది. ఇదిగోండి కాసుల పేరు. కాకపోతే నాకు పెద్ద పెద్ద కాసులు అంటే ఇష్టం లేదు, బిగ్వి. సో అందుకని స్మాల్ కాసుల పేరే తీసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం స్మాల్ది అంటే. సో ఇది కాసుల మనకేంటంటే ట్రావెలింగ్లో కూడా ఉపయోగపడుతుంది. ఇలా బ్యాగ్ లాగా మనం తీసుకెళ్ళచ్చు ట్రావెలింగ్లో. అంటే దీన్ని మేకప్ కిట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. రియల్ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోవచ్చు, ఇలా రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోవచ్చు. బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఇదిగోండి ఇంకా ఫైనల్ ఇంకొకటి ఉంది బాక్స్. ఎన్ని తీసినా ఇంకా వస్తానే ఉన్నాయి. సో ఇది ఒకటి చూపించేస్తే ఇంకా ఇదిగోండి, ఇది రెడ్ బకెట్. చూసారా దీన్ని కూడా ఎలా యూజ్ చేస్తున్నాను. సో ఈ రెడ్ బకెట్ని కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సరే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవేమో చిన్ని పోగుల టైపు, జస్ట్ ముక్కు పుడక అలా ప్రెస్సింగ్ ముక్కు పుడకల టైప్ అనమాట. సో ఇంకొకటి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్సే. మీకు ఒక్కొక్కటి తీసి చూపిస్తూ ఉంటే ఇన్ని ఉన్నాయా ఏంట్రా బాబు అని చాలా టైం అయిపోద్ది. సో అందుకు కొన్ని చూపించట్లా. ఇది ఇంకోటి అండి. సో ఇలా మహారాణి హారం లాగా అనమాట. సో ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, ఇవన్నీ కూడా మనకేంటంటే కలర్ పోయింది అనుకోండి, మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలంటే కలర్ కూడా వేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే మళ్ళీ పర్చేస్ చేయాలా, మళ్ళీ ఇంత కాస్ట్ పెట్టి కొనాలా అనుకున్నప్పుడు కొంచెం కాస్ట్లీవి అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఏంటంటే మనం మళ్ళీ రీయూజ్ చేసుకుంటా కలర్ అయితే వేయించుకోవచ్చు. కలర్ పోతూ ఉంటాయి కాబట్టి ఇవి అంటే కలర్ నేను పోవు అని గ్యారంటీ అయితే చెప్పలేనండి. కొన్నాళ్ళు ఎక్కువ కాలం అయితే ఉంటాయి కలర్, బట్ మళ్ళీ తర్వాత ఎప్పటికైనా కూడా కలర్ పోవచ్చు కదా. అలాంటప్పుడు మనం కలర్ మళ్ళీ వేసుకొని కూడా రీయూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ. నేను విజయవాడలో మీకు ఒక షాప్ చెప్తాను, విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఒక షాప్ చెప్తాను. రవీంద్ర బీసెంట్ రోడ్లో రవీంద్ర గోల్డ్ జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని ఒక షాప్ ఉంటుంది. అక్కడ తీసుకెళ్తే మనకి చక్కగా వెయిట్ చూసి దాన్ని బట్టి దాని ప్రకారం జ్యువెలరీని బట్టి మనకైతే గోల్డ్ కవరింగ్ అయితే వేస్తారు. అంటే సేమ్ ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగా కలర్ మొత్తం పోయినా కూడా మనకు కలర్ అయితే వేసిస్తారనమాట ఆ షాప్లో. మీకు ఆ షాప్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేమి కొలాబరేషన్ కాదు, నేనేం వాళ్ళకేమి ప్రమోషన్ అయితే చేయట్లేదండి. సో నేను చేయించుకునేది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి అయితే చిన్న టిప్ అయితే ఇస్తున్నాను. సో మీకు కూడా కలర్ చేంజ్ అయితే మాత్రం డెఫినెట్గా ఆ షాప్కి అయితే వెళ్ళండి. రవీంద్ర గోల్డ్ జ్యువెలరీ అండ్ బీసెంట్ రోడ్లో ఉంటుంది అది. సో ఇదిగోండి ఇదొక జ్యువెలరీ, అండ్ ఇదిగోండి ఇదొకటి సీజెడ్ నెక్లెస్, అండ్ ఇదొక నెక్లెస్. ఫాస్ట్గా చూపించేస్తాను మీకు కొంచెం. ఇదొక పెరల్స్ హారం అన్నమాట. మనకి సీజెడ్ అయినా సరే అండి, సీజెడ్ ఏదైనా ఎవ్రీథింగ్ ఎలాంటి ఐటమ్ అయినా సరే మీరు తీసుకెళ్ళి కలర్ వేయించుకోవద్దు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కొత్త దానిలాగా వస్తే కలర్ వేయించుకున్నాక అవి ఎంత ఉన్నాయండి 50 రూపీస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అయితే వేస్తారు. 50 రూపీస్, 100 రూపీస్, 150 అలా వేస్తారనమాట. మనం తీసుకెళ్ళిన ఐటమ్ని బట్టి చూసి చెప్తారు వాళ్ళు. సో మీరైతే అది ట్రై చేయండి మ్యాక్సిమం. ఇదిగోండి ఇది ఒక సెట్ మ్యాంగో. అబ్బా ఇదొక సెట్ అనమాట. ఇదొక బీడ్స్ హారం, కుందన్, మొత్తం కుందన్ బీడ్స్. ఇవన్నీ కూడా చిన్న పెరల్స్ ఇలా కవర్స్లో కొన్ని పెట్టేశాను. ఇది వచ్చి మీకు ఐడియా ఉండుంటుంది, తాళాలు గుత్తి అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇది బాగుంది కదా. ఓకే ఇదొక సెట్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా సీజెడ్ రూబీస్ విత్ సీజెడ్.
ఇవన్నీ కొన్ని ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇంకా అంతే గాయస్, ఇలా ఇయర్ రింగ్స్ ఇలా కొన్ని ఉన్నాయి. సో ఎక్కడ ఎలా పెడితే అలా పడేసాను అనమాట. ఇవి కూడా నేను అన్నీ కొన్ని సర్దుకోవాలి. ఇలా బాక్సెస్ అయితే స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నా కదా, కొన్ని ఇవి కూడా అన్నీ అలా అయితే కొన్ని పెట్టేస్తాను. సో ఇంకా ఫైనల్లీ మై బ్యాంగిల్స్ బాక్స్ ఫైనల్లీ. సో ఇది కూడా వెల్వెట్ బాక్స్ అనమాట. ఇది కూడా నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. మీకు వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, ఈ బాక్సెస్ ఎక్కడ కొన్నాను ఏంటనే కూడా. సో ఇదిగోండి చూడండి, బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. అంటే ఇంకా ఎక్కువ తీసుకోను, ఎందుకంటే చాలా ఉన్నవి సరిపెట్టుకుంటాను అనమాట. సో ఎందుకంటే ఎక్కువ నేను వాడను, ఎందుకంటే బ్రాస్లెట్ ఇలా గోల్డ్ బ్రాస్లెట్స్, వాచ్, ఈ చేతికి వాచ్ పెట్టుకుంటూ ఉంటాను. సో బ్యాంగిల్స్ అనేది తక్కువ, శారీస్ అలా కట్టుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. సో అందుకే లిమిటెడ్గా తీసుకున్నాను, లిమిటెడ్గా మాత్రమే పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి, ఇవైతే ఆల్ కలర్స్ బ్యాంగిల్స్, ఇలాగ కలర్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయి నా దగ్గర. ఇలా స్టోన్స్, నెక్స్ట్ ఈ స్టోన్స్ ఏంటంటే దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా నాకు సరిపోతాయి, ఇవే నా బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. సో ఇది ఒక బాక్స్, నాకు ఇది బాగా నచ్చింది. ఈ బాక్స్ కూడా మనకి చక్కగా బ్యాంగిల్స్ పెట్టుకుంటా స్టోరేజ్కి అయితే చాలా బాగుంటుంది ఈ బాక్స్. నా జ్యువెలరీ ఎలా ఉందో ఏంటో, మీకైతే ఏ జ్యువెలరీ నచ్చిందో ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ రీయూస్ చేసుకోండి. నేనైతే ఈ టిప్సే వాడుతూ ఉంటాను మ్యాక్సిమం. సో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. నా ఈ 1 గ్రామ్ గోల్డ్ అండ్ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ మీకు అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.